మంచిర్యాల జిల్లా మందమరిలో గఫూర్బాబా దర్గాను సందర్శించారు జైబోలో తెలంగాణ దర్శకులు యాన్ శంకర్. అనంతరం గఫూర్బాబా నివాసంలో గల పీరీలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైబోలో తెలంగాణ షూటింగ్ లో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటాలనే ఉద్దేశంతో మతాలకు అతీతంగా అందరూ దైవంగా భావించే పీరీలను మందమర్రి నుండి తీసుకువచ్చి సినిమాలో ప్రదర్శించామన్నారు. ఆనాటి షూటింగ్ లో భాగంగా మొక్కులు తీర్చుకునేందుకు మందమరికి వచ్చామని తెలిపారు. శ్రమకు సాహిత్యానికి సింగరేణి నేల పుట్టినలని సింగరేణి ప్రాంతంలో రానున్న రోజుల్లో ఒక వెబ్ సిరీస్ తీయనున్నట్లుగా తెలియజేశారు. ఎందుకంటే జైబోలో తెలంగాణ సినిమా షూటింగ్ సమయంలో మనం ఆ సాంగ్లో పుడుస్తున్న పొద్దున్న సాంగ్లో నిరాహార దీక్ష జరుగుతూ ఉంటుంది. తెలంగాణ తల్లి నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో మన కల్చర్, తెలంగాణ సంస్కృతి అంతా, మన పీర్ల పండుగ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఆ ప్రాముఖ్యతను చెప్పాలి. అట్లాగే మన కల్చర్లో అంతర్లీనంగా అందరం ఒకటే తెలంగాణ కోసము అందరి దీవెనలు కావాలి, అందరి దేవుల దీవెనలు కావాలి, సమాజ నిర్మాణంలో అందరి భాగస్వామి కావాలనే ఒక కోరికతో అప్పుడు మనము ఈ పీర్లు కూడా వచ్చి దీవెనలు చేసేటట్టుగా షూటింగ్లో అనుకున్నప్పుడు నాగరాజు నేను మందమరి నుంచి తీసుకొస్తానని చెప్పి తీసుకురావడం జరిగింది. అప్పుడు మొక్కుకున్న నేను షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చి దండం పెట్టుకుంటాను. సో ఇప్పటికి తీరింది, ఇప్పటికి కుదిరింది. సో అల్లాదయ, అందరి దేవుళ్ళ దయ. అట్లాగే ప్రత్యేకంగా ఈ మందమర్రి, మంచిర్యాల, ఈ సింగరేణి బెల్ట్ అంతా కూడా చాలా చైతన్యవంతమైన బెల్ట్. అంటే శ్రమకు, సౌందర్యానికి, చైతన్యానికి, సంస్కృతికి, సాహిత్యానికి, సంగీత అన్నిటికి కూడా సకల కళలకు కూడా ఇది ఒక అద్భుతమైన ప్లేస్. ఈ ప్లేస్ని కూడా చూడాలని చాలా రోజులు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అటవీ ప్రాంతంలో కూడా కుంటాల అటవీ ప్రాంతం కూడా సినిమా షూటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి సపరేట్గా రావాలనుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించి నా మొక్కును తీసుకునే విధంగా వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. ఒక వెబ్ సిరీస్, నేను పర్సనల్గా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అది 15వ శతాబ్దం నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని నుంచి మొఘలాయిలు, ఆసిఫాలు, ఈ సాయి కంప్లీట్ వంశ పారంపర్యం అంతా వస్తూ చివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కలపబడి రకరకాల పరిణామాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 5 శతాబ్దాల చరిత్రని వెబ్ సిరీస్కి ప్లాన్ చేస్తున్నాము. టక్కన్ చరిత్ర నుంచి తెలంగాణ చరిత్ర వరకు వస్తుంది. అంటే కులీష సామ్రాజ్యం చాలా పెద్ద చాలా విశాలమైంది. ఆ విశాలమైన సామ్రాజ్యంలో తెలంగాణ, ఆ రోజు తెలంగాణ డక్కన్ ప్రాంతంలో కావచ్చు, ఆ రోజు తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేది, అది అనేక రూపాంతరాలు ఎలా చెందింది, తెలంగాణ అస్తిత్వం ఎట్లాంటి మార్పులకు లోనైంది, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆ తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, బడుగు బలహీన వర్గాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు. సో అనేక రంగాలు, అనేక కోణాల్లో, అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ, 3 కోణాలు తీసుకొని ఇది ఒక సుదీర్ఘమైన చరిత్ర. అది చాలా టైం పడుతుంది ఇంకా, ఎందుకంటే ఇంకొక 1.5 years పడుతుంది. దేశంలో ఉంది, అది ఒక 6-7 స్కాలర్లు రాస్తున్నారు. ఎందుకంటే చాలా సుదీర్ఘమైంది. దాంట్లో ఏది ఉంచాలి, ఏది తీయాలన్నీ కూడా చాలా చర్చించాల్సిన విషయం కాబట్టి టైం పడుతుంది. బట్ అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.